వేసవి సెలవుల్లో నగరవాసులు సేద తీరేందుకు కాశ్మీర్ సోయగం ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రందిబాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జేఎన్టీయూకే ఎదురుగా గల మైదానంలో కాశ్మీర్ సమ్మర్ ఎగ్జిబిషన్ పేరుతో కాశ్మీర్ ప్రకృతి అందాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రందిబాబ్జీ కాకినాడ తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వినోదం పంచే ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వేసవి సెలవుల్లో నగరవాసులకు ఇది ఉల్లాసాన్ని ఇస్తుందని, ముఖ్యంగా విద్యార్థులకు కాశ్మీర్ విశేషాలు తెలియజేస్తుందని పేర్కొన్నారు. నగరంలో ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎగ్జిబిషన్లోకి వచ్చిన వెంటనే ఓ సరికొత్త అనుభూతిని కలుగుతోందని, చిన్నారులకు పెద్దలకు ఆకట్టుకునే విధంగా ఎగ్జిబిషన్ను రూపొందించారన్నారు. వేసవి సెలవులు కావడంతో నగరవాసులకు ఇటువంటి ఎగ్జిబిషన్లు కాస్త ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని వింతలు, విశేషాలు ప్రతిబింబించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో విద్యార్థుల్లోనూ విజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు దవలూరి వీరభద్రరావు, శంకర శేఖర్, రాజారెడ్డి, నాగం శ్రీనివాసరావు, సూర్యరావు, నామా శివకుమార్, నామా విష్ణువర్ధన్, నామా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంత మంచి సెట్ని ఏర్పాటు చేసి కాకినాడ చిన్న నగరమైనా కూడా ఈ చిన్న నగరంలో ఏదో హైదరాబాదులో చూసిన విధంగా మనం ఏదో నిజంగా మంచి కొండల్లో ఉన్నామా అని అనిపించే విధంగా కూడా ఈరోజు ఇంత బాగా మంచి సెట్ని వేసి మరి ఈరోజు ఎగ్జిబిషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి దీనికి ఈ యొక్క ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయడానికి అలాగే మరి రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, అలాగే పట్టణ ఎమ్మెల్యే కొండబాబు గారి సహకారంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన భద్రరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరికీ కూడా, కాకినాడ ప్రజలు ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదండి. యాక్చువల్గా ఏదైనా వెళ్తే సినిమాకి వెళ్ళాలి లేదా బీచ్కి వెళ్ళాలి. అటువంటి కాకినాడలో ఇంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి ఎగ్జిబిషన్ని, ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఎగ్జిబిషన్ని ఈరోజు మరి కాకినాడ సిటీలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి భద్రరావు గారికి, వారి యొక్క బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ముందుండి ప్రోత్సహించిన మరి నానాజీ గారికి, అలాగే కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క కాశ్మీర్ వాతావరణాన్ని, ఈ యొక్క కాశ్మీర్ యాపిల్స్ని చూడడానికి రావాలని, ఈ యొక్క ఎగ్జిబిషన్ అందరూ కూడా సపోర్ట్ చేసి వీళ్ళందరికీ తోడ్పడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ సెలవు తీసుకుంటాం. ఈ రోజుని మన కాకినాడ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిషన్ని భద్రరావు వారి పార్ట్నర్స్ కలిసి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యుద్ధ వాతావరణంలో ఎవరు కూడా కాశ్మీర్ వెళ్ళి అక్కడ అందచందాలు చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది పరిస్థితిని ఇక్కడ ఒరిజినల్గా ఆ కాశ్మీర్ సోయగాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందం. ఈ సమ్మర్లో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక వినోదాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో సుమారు 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ పార్ట్నర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేశారు. ఒక చక్కని వాతావరణం, మెయిన్ రోడ్లో ఈజీగా ఎక్కువ ప్లేస్ పెట్టి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా కూడా చేసాం. వాళ్ళందరికీ కూడా అభినందనీయం. మన కాకినాడ వాసులందరికీ ఇది ఒక వరం. ఎంచేదంటే ఒక 2 నెలలు ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకు కూడా ఈ పిల్లలకి సెలవులు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలు కూడా కొంచెం ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి సాయంకాలం ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందించాలని ఇంత కష్టపడి చేసినటువంటి భద్రరావు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తుంది. నీటి సెలయేరులు కూడా మనం ప్రప్రథమంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు కాశ్మీర్ ప్రసిద్ధి అంటే యాపిల్స్కి, ఆ యాపిల్ ట్రీస్ కూడా ఇక్కడ మనం చిన్నారులను ఆకర్షించే దానికోసం యాపిల్ ట్రీస్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అందరికంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రదర్శన యాక్చువల్లీ లాస్ట్ మంత్ 27వ తారీఖునే ప్రారంభం అవ్వాల్సింది. అనేక కారణాల వల్ల ఈ కొంచెం క్లైమేట్ సహకరించక కొంచెం లేట్ అయింది. అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే వేసవి హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మానించి క్షమాపణలు చెప్తూ ఉన్నాము. ఈ ప్రదర్శన రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన కాకినాడ పట్టణంలో అందుబాటులోకి రానుంది. ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ ఇనాగ్రేషన్ మాత్రమే జరిగింది. దీంట్లో ఈ కాశ్మీర్తో పాటు సుమారుగా 50కి పైగా స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జైంట్ వీల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్ అంటే అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా చిన్నారి పిల్లలను ఆకర్షించే కోసం ఏర్పాటు చేసింది. ఇది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ప్రప్రథమంగా కాకినాడ రావడానికి కారణం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎగ్జిబిషన్ అవుతుంది. ప్రతిసారి కూడా ఏదో సినిమాకి పోతారు, లేకపోతే బీచ్కి పోతారు.
అది కాకుండా ఒక సపరేట్గా ఉండే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాకినాడ ప్రజలు లాస్ట్ టైం మేము ఇక్కడ అండర్ వాటర్ టనల్ ఎక్స్పో అంటే మీ అందరికీ గుర్తుంటుంది, ఎందుకంటే చేపల ప్రదర్శన ఎంతగానో ఇక్కడ ఆదరించారు. దాంతోపాటు లాస్ట్ ఇయర్ జలకళల ప్రదర్శనని ఈ ఇయర్లోనే సంక్రాంతికి పెట్టడం జరిగింది. దీంతోపాటు ఈసారి అవి కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండే దానికోసం ఈ మినీ కాశ్మీర్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసాము. ఇది సుమారుగా 60 అడుగుల వెడల్పు, 200 అడుగులు పొడుగుతో నిర్మించాము. ఇది సుమారుగా 70 మంది కార్మికులు సుమారు నెల రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైనటువంటి సెట్టింగ్ని వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను.